స్పెషల్ ఆన్లైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నేషనల్ బెస్ట్ ఒరిగామి ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సీతాపతి గారిచే బెస్ట్ బ్రెయిన్ యాక్టివిటీ మీ చిన్నారులకు పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పబడును. ఆన్లైన్ క్లాసెస్ మే 1 నుండి 31 మే వరకు. టైం 4 PM to 5 PM డైలీ 1 hour. ఏజ్ గ్రూప్ 5 to 14 years. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9299458359 9299458359. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు మార్కు శంకర్ పేరిట 17 లక్షల రూపాయల విరాళాన్ని నిత్యాన్నదానానికి వితరణగా అందించారు. భక్తులకు ఆమె స్వయంగా అన్నప్రసాదం వడ్డించి స్వామివారి మీద ఉన్న భక్తిని చాటుకున్నారు. తాళూరు మండలం గుంటి గంగమ్మ ఆలయంలో ఇద్దరు అర్చకుల మధ్య వివాదం చిలికి గాలివానగా మారి ఘర్షణకు దారితీస్తుంది. ఒక పురోహితుని వర్గం వారు వేరొక పురోహితుని వర్గం వారిని లోపలికి రానివ్వకపోవడంతో వివాదం ముదిరిందని అంటున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో సమస్య జటిలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికీ వాదోపవాదాలు, ఘర్షణలకు ఇరువర్గ పూజారులు దిగటం అత్యంత విచారకరమైన అంశంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారన్నా, మత విద్వేషాలు లేకుండా ఉన్నారన్న దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగమని చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ కొనియాడారు. అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ప్రజలు సుఖ సంతోషాలతో, మత విద్వేషాలు లేకుండా సౌభ్రాతృత్వంతో ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన ఫిక్షన్. రాజ్యాంగం ద్వారా ఈ రోజున ముస్లింస్, క్రిస్టియన్స్, బౌద్ధులు, హిందువులు, సిక్కులు భారతదేశంలో ఉన్న మతాలు అన్ని కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారా ప్రజలు అనుభవిస్తున్న సుఖ సంతోషాలు. సంత బొమ్మాళి మండలం కాకరపల్లిలో తూర్పు కోస్తా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు యాజమాన్యం నిర్మించిన 173 మీటర్ల ఎత్తైన పొగగొట్టం చిమ్నీని కూల్చివేశారు. 2009లో 12,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. సమీపంలోని కొన్ని గ్రామాల ప్రజలు అప్పట్లోనే వ్యతిరేకించారు. 2010లో చిమ్నీ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆవరణలోని చిమ్నీని 350 కిలోల పేలుడు పదార్థాలు పెట్టి నేలమట్టం చేశారు. కూల్చివేతకు ముందు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కొంతమేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటికీ ఆర్థిక సంక్షోభం కారణంగా దివాలా తీసిందని తెలుస్తోంది. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ఏప్రిల్ 13వ తేదీ ఎర్రబాలెంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు ఇచ్చి కుటుంబ కార్యక్రమాల మాదిరి అత్యంత ఆత్మీయత కార్యక్రమంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వం పాల్గొన్నారు. పోలీసుల కళ్ళు కప్పి నేరం చేయగలరేమో కానీ వీటి నుండి మాత్రం ఎవ్వరు తప్పించుకోలేరు అంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. వివరాల్లోకి వెళితే తిరుపతిలో డ్రోన్ కెమెరా వ్యవస్థను మరింత పటిష్టపరిచే విధంగా మరికొన్ని డ్రోన్ కెమెరాలను ప్రవేశపెట్టారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
ఈ అధునాతన టెక్నాలజీ గురించి ఏ విధంగా పోలీస్ శాఖ ఉపయోగించుకుంటుంది అనేది ఎస్పీ వివరించారు. ఈ మధ్యకాలంలో ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు, లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక 5 డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్ శాఖకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంజా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇదివరకు గ్యాంబ్లింగ్ ప్లేసెస్ కావచ్చు, లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో, ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు. సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. ఒక చోటకు పోవాలంటే 1 కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి. పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలీదు. సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది. అక్కడ మనుషులు లేకపోతే మనకు ఆ హాఫ్ డే వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే, మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్. దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది, మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది. దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది. ఈవెన్ లా అండ్ ఆర్డర్ యాక్టివిటీస్